హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరు సి ఫర్ చిరు. మనమైతే ఇక్కడ కూకట్పల్లిలో వెయిట్ చేస్తున్నాం గైస్. నేను స్లీపర్ బస్ అయితే బుక్ చేశాను, ద ఫ్లిక్స్ బస్. సో ఫ్లిక్స్ బస్లో యాక్చువల్లీ వాష్రూమ్స్ కూడా ఉంటాయంట, వెరీ క్రేజీ ఆప్షన్. సో ఎప్పుడైనా మీరు లాంగ్ జర్నీ వెళ్ళాలంటే ఫ్లిక్స్ బస్ అయితే బుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం 5:10కి అయితే బస్ ఉంది. సో మార్నింగ్ 8:30కి అయితే మనం రీచ్ అవుతాం మన డెస్టినేషన్కి. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అండ్ ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్తున్నా, అది ఏది సంగతి అని మేము వెళ్తూ అయితే చెప్తాను. అండ్ ఆల్సో వేర్ ఎక్స్ప్లోరింగ్ ద డెస్టినేషన్, ఆ ప్లేస్. అండ్ ఐఎమ్ క్రేజీ అండ్ మీకైతే చూపించాలనుకుంటున్నా. మీరు అందరూ తెలిసిండొచ్చు, మేబీ యూఆర్ లివింగ్ ఇన్ దట్ ప్లేస్, బట్ నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా గైస్. అండ్ స్టిల్ మెనీ థింగ్స్ టు షేర్. ఓకే, బస్ అయితే మీకు ఒకసారి బస్ చూపిస్తా ఎలా ఉందని. లెట్స్ సీ యూ ఇన్ ద బస్ గైస్. సో ఇప్పుడే మనం పికప్ బస్ అయితే ఎక్కాం గైస్. సో ఇప్పుడు ఇదైతే మన మెయిన్ బస్కి అయితే తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఆ బస్ ఎక్కాక అయితే నీకు చూపిస్తాను లోపల ఎలా ఫీచర్స్ ఎలా ఉన్నాయని, ఇట్స్ వర్త్ ఆర్ నాట్ అని. ఇట్స్ అరౌండ్ 1600 రూపీస్ పడింది నాకైతే. లెట్స్ సీ. ఇది ఏసీ బస్ అయితే బుక్ చేస్తాను బికాస్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా. ఫైనల్లీ బస్ అయితే ఎప్పుడైతే దిగాం గైస్, ఆఫ్టర్ 3 hours ఇప్పుడు మెయిన్ బస్లోకి ఎక్కిపోతున్నాం. ఇదే మన ఫ్లిక్స్ బస్. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ బస్ గైస్. చూద్దాం బస్ అయితే ఎలా ఉంటుందని. ఇప్పుడే బస్ పై లోపలికి అయితే వచ్చాం గైస్. ఇదే మన సీట్ అయితే. సో పైన సీట్ మంది. సో మా ఫేవరెట్ సీట్. సో పైన ఎక్కి కూర్చుందాం గైస్. ఇప్పుడే సీట్లు అయితే కూర్చున్నా గైస్, బట్ ఇక్కడ పీపుల్ అందరూ చాలా మంది ఉన్నారు. సో ఫుల్ రషీగా మెస్సీగా ఉంది. సో కాసేపు అయినాక మనమైతే బయటకు వెళ్ళి చూస్తే ఈ బస్ నార్మల్గా ఉంది, వాష్రూమ్స్ కూడా లేవు. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ యాడ్లో చూస్తున్నాడు వాష్రూమ్స్ ఉన్నట్టు చూపించింది. సో ఇంకా ఏం తినలేదు. సో ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నా. సో పనీర్ ఫ్రైడ్ రైస్. సో అట్లీస్ట్ గెట్ సమ్ ప్రోటీన్ ఫ్రమ్ దిస్. సో తినేసి పడుకునేస్తా గైస్. మార్నింగ్ లేసి ఎక్కడికి వెళ్తున్నామని చెప్తాను. ఓకే, గుడ్ నైట్ గైస్, సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడే మనం ఆటో అయితే ఎక్కేస్తాం. మన రూమ్ 20 kilometers ఉంది. సో వీఆర్ గోయింగ్. సో ఇప్పుడే మన రూమ్కి అయితే వెళ్తున్నాం గైస్. రూమ్ నెంబర్ 204 అంట. ఓకే, లెట్స్ గో. సెకండ్ ఫ్లోర్. ఇదే గైస్ మన రూమ్ అయితే 204. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఉంది గైస్. ఇక్కడ అయితే నా ఫ్రెండ్ అయితే ఉంటాడు. సో బేసికలీ మనం షూటింగ్కి అయితే వచ్చా. జునూన్ అని ఒక సినిమా, ఇది యాక్షన్ మూవీ. ఇందులో వన్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్ రోల్ అయితే చేస్తున్నా గైస్. ఇట్స్ రెట్రో గ్యాంగ్స్టర్, మస్తు ఉంటుంది క్యారెక్టర్. అండ్ ఇట్స్ వైజాగ్ గైస్. సో ఫైనలీ మనమైతే వైజాగ్ అయితే వచ్చేసాం. ద బాల్కనీ, ద బ్యూటిఫుల్ బాల్కనీ. ఇక్కడే మనం 2 days అయితే ఉండబోతున్నాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎలా ఉంటుందో జర్నీ, షూట్. అండ్ 3 days మనం ప్లాన్ కూడా చేస్తాం గైస్. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ చుట్టుపక్కల ఏ మంచి ప్లేస్ ఉన్నాయో చూసి ఒక 2-3 days మనం అయితే ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నాం. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు స్నానం అయితే చేసుకొని వేసాం గైస్. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలి బయటికి. సో అంతకన్నా ముందు మనం అయితే కొంచెం స్కిన్ కేర్ అయితే చేద్దాం. ఇప్పుడే ఇది మాయిశ్చరైజర్ అండ్ మన సన్ స్క్రీన్, ఇవి 2 రాసుకొని మనం వెళ్ళిపోదాం. చలో, ఇంకా మనకి ఈవినింగ్ షూటింగ్ అయితే ఉంది గైస్. సో అంత లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి ఆల్సో ప్లానింగ్ ఫర్ గోయింగ్ జిమ్. అరౌండ్ 10 kilometers దూరంలో ఉంది. అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మీకు షూటింగ్ ఎలా ఉండబోతుంది కూడా చూపిస్తున్నా గైస్. ఐ వోంట్ చాలా లీక్ చేయను, కానీ ఐ షో షూటింగ్ ప్రాసెస్ అలా ఎలా ఉంటుందని మీకు చూపిస్తా. చలో. నా యాక్టర్తో అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వన్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్ రోల్. అన్ఫార్చునేట్లీ మైక్ అయితే ఆన్ చేయకుండా మాట్లాడుతున్నాం. సో అందుకే మళ్ళీ రికార్డ్ చేసి అయితే పెడుతున్నా. సో గైస్ ఇప్పుడైతే ఈవినింగ్ 6 PM అవుతుంది. ఇప్పుడు షూటింగ్ కూడా టైం అయిపోతుంది. మనమైతే రెడీ అయితే అయిపోయాం షూటింగ్కి. అండ్ ఇప్పుడు మన ఫ్రెండ్ కూడా రెడీ అయితే అయిపోతున్నాడు షూటింగ్కి. మేమిద్దరం ఇప్పుడు షూటింగ్ వెళ్ళిపోతున్నాం వైజాగ్లో. లెట్స్ సీ లొకేషన్ ఏంది తెలియదు. పికప్ వ్యాన్ వస్తుందంట, మమ్మల్ని తీసుకొని వెళ్తుందంట. ఐఎమ్ బిట్ ఎక్సైటెడ్. ఎప్పుడైనా నచ్చిన పని చేస్తే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఎస్ బ్రో. అండ్ మా దాంట్లో ఫ్రీ వైఫై కూడా ఇచ్చారు గైస్. సో ఇప్పటి నుంచి కొన్ని పాటలు, మూవీస్ చూస్తుండే.
వైజాగ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు గైస్. వీఆర్ ప్లానింగ్ లైక్ టుమారో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఫుల్ నైట్ షూట్ కదా, టైర్డ్ అయిపోతాను. షూటింగ్ అయినాక రేపు కొంచెం రెస్ట్ తీసుకొని 3 days ఎక్స్ట్రా ఉండబోతున్నా. 3 days మొత్తం ఐ వాంట్ ప్లాన్ ఫుల్ ట్రిప్ గైస్. ఫుల్ ట్రిప్ కొట్టి మీకు చూపిస్తా. యా, ఇప్పుడు వీలైతే కొద్దిగా మీకు షూటింగ్ కూడా చూపిస్తా ఎలా ఉంటుందని. లైక్ మరీ అంత సీన్స్ రివీల్ చేయను, కానీ లైక్ లిటిల్ బిట్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. కిందికి వెళ్ళేసి వెయిట్ చేద్దాం గైస్. మన ఫ్రెండ్ అంత లోపల వచ్చేస్తాడు అనుకుంటా. సో కిందికి వెళ్దాం. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? ఎక్సైటెడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. అక్కడ లైక్ బీచ్ లో అనుకుంటున్నా, మేబీ ఉండొచ్చు. బీచ్ లో అంటే పక్కా చూడండి. యా, సినిమాలో చూసి గుర్తుపట్టాలి. ఇక్కడ అంబియన్స్ అయితే బాగుంది కదా. యా, సో మీరు ఎవరైనా వైజాగ్లో ఉండేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వీలైతే కలుద్దాం డ్యూడ్. పోయేదేముంది, ఏమంటావు బ్రో? అయితే తిరిగి కలుస్తారా? మా అయితే తిరిగి మళ్ళీ కలుస్తాం. అవుట్ఫిట్ ఫుల్ రివీల్ చేయం గాయస్. ఇప్పుడే మీరు చూసేస్తే ఇంకా సినిమాలో ఏం చూస్తారు చెప్పండి. సో అంటిల్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చీకట్లో వీరుల్లా ఉన్నాం మేమిద్దరం. యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. యుద్ధం బ్రో, మీరు అనుకునే యుద్ధం కాదు, ఇది వేరే యుద్ధం. సో బండి వచ్చాక ఇంకా టైం పడుతుంది అంట, అంతవరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గైస్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం చాలా. మనం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడే అని కాదు. యా, మార్నింగ్ కూడా అక్కడ అక్కడ కూర్చున్నాం గైస్. 1 hour కూర్చున్నాం మేము. చేంజ్ చేయలేం, యాక్టర్ కష్టాలు. టొయోటా ముందు నుంచి. సో టొయోటా బండి. ఈ బండి పేరు ఏంది బ్రో? మోడల్ పేరు? హాయ్ బ్రో. హాయ్. Just now we came to the location guys. Yeah. Location maybe అక్కడ అనుకుంటా. Let's go. వెళ్దామా? వెదర్ బాగానే ఉంది గాయస్. ఏదో హీట్ ఉంటుంది అనుకున్నా, సమ్మర్ స్టార్ట్ అయింది కదా. బాగానే ఉంది, పర్లేదు. హాయ్ ఈ బ్రో నేను చెప్పా వైజాగ్లో ఉంటాడు కదా. హాయ్ బ్రో, సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్ గైస్. ఈ బ్రో ఫిట్నెస్ ఫ్రీక్. ఈ బ్రో ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు బ్రో. ఇది RSP_009. చూడండి, మంచి మోటివేషనల్ వీడియోస్. బ్రో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు కదా బ్రో. ఆల్రెడీ ఉంది బ్రో. బాగా చెప్తూ ఉంటావు నువ్వు, నేను చూస్తుంటా. ఆల్రెడీ ఉంది, చూడండి, ఫాలో చేయండి, బాగుంటుంది. సో గాయస్, ఇప్పుడైతే మీకు మూవీ సెటప్ అయితే చూపిపోతున్నా. చూడండి, ఇదే స్క్రీన్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్టర్ కూర్చొని చూస్తూ ఉంటారు. అండ్ ఇది కెమెరా రైట్. ఇట్స్ అ కెమెరా గైస్. అండ్ మనమైతే ఇప్పుడు డైరెక్టర్ గారి సీట్లో అయితే కూర్చున్నాం. ఇక్కడ నుంచి మనమైతే సీన్స్ అయితే చూస్తున్నాం గైస్. దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ మా సీన్ అయితే ఆ బిల్డింగ్లో అయితే అయిపోతుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్లో అయితే గైస్. యా, ఇట్స్ గోనా బి వెరీ క్రేజీ. సో ఇంకంతా సెటప్ చేస్తున్నారు. సెటప్ చేసాకైతే మనం పిలుస్తారు. దెన్ వీ షుడ్ గో. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. దే విల్ బి ద షూట్. హాయ్ సార్. Hi. Hi. All good? Hi, all good. Super. He is our movie's DOP actually. Oh, hi. Yeah. YouTube channel. Please. Yeah. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్టా? ఇక్కడే, ఓకే. సో స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలంట. లెట్స్ సీ. See that house guys. Crazy. Okay, production, food, everything will be here. Water, food. Ah, it's looking good. ఇంకా వన్ షాట్ చాలా టైం ఉంది గైస్. సో లెట్స్ టేక్ సమ్ రెస్ట్. ఇక్కడ మీరు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకోవచ్చు, బట్ దేర్ ఈస్ నో వాటర్ హియర్. అండ్ దేర్ ఇస్ అ టీవీ అండ్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఈదుకుంటూ టీవీ చూడొచ్చు అనమాట, బట్ వాటర్ లేదు, అదే ప్రాబ్లం. సో మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. మన షాట్ అయితే టెర్రస్ పైన ఉంది. సో దిస్ ఈస్ ద సెటప్. ఏం చేయదా? అన్నీ వేసినాయి ఉన్నాయి.
ఇక్కడ పెద్ద డాగ్ కూడా ఉంది గాయస్. నాకు ముందే కుక్కలు అంటే భయం. సో మనకు కరిస్తే ఇంజెక్షన్స్ అయితే నేను వేసుకోను, నాకు చాలా భయం. బాబ్జీ గారు నేను చాలా సినిమాలు చూస్తుంటారు. ఏ సినిమాలో చూస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ సినిమా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బాబ్జీ అన్న మనతో ఉన్నారు కాబట్టి మనకు భయం లేదు. డాగ్ వచ్చినా బాబ్జీ అన్న మమ్మల్ని కాపాడుతారు. అయితే ఆసమ్ సెక్సీ ఉంది. బీచ్ బీచా? ఈజ్ ఇట్? ఇది మై గాడ్ గైస్, అక్కడ బీచ్ అంట గైస్. మన మార్నింగ్ వచ్చి ఉంటే బాగుండేది గైస్. ఇట్స్ ఓకే, మన షూట్ మార్నింగ్ వరకు ఉండొచ్చు. ఇఫ్ ఉంటే నేను మీకు బీచ్ అయితే చూపిస్తాను. యా యా, అప్పటి నుంచి అక్కడే ఉంది అది కెమెరా. చూడండి గైస్, ఇక్కడ వెనకమాల ఒక పెద్ద మౌంటైన్ కూడా ఉంది. అదే డే టైం అంటే సూపర్ ఉండేది. ఇంకా సో ఓకే, ఇంకా 3 days ఉంటాం మరి. ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్, వదిలేదే లేదు. యా చూడండి గైస్, కొండ మీద బిల్డింగ్. వీళ్ళు రియల్ పోలీస్ కాదు, దొంగ పోలీస్. ఇప్పుడే షూటింగ్ అయితే అయిపోయింది గైస్ టెర్రస్ మీద. అప్పుడు కిందికి అయితే వచ్చాం. సో వీఆర్ సెట్టింగ్ బ్యాక్ టు దిస్ నెక్స్ట్ షాట్. హౌ వాజ్ ద టెర్రస్ షాట్ బ్రో? గుడ్. బాగుందన్న అంటే అన్న మీ పేరు? బాబ్జీ. ఈయన రియల్ నేమ్ బాబ్జీ, మూవీ బాబ్జీ కాదు. యా డాగో బ్రో వద్దులే, మనకి డాగ్ అంటే కొంచెం భయం. యా డాగో బ్రో పేరు వచ్చి భైరవ. యా చూడండి ఎలా ఉన్నారు భైరవ. మన HIT2 మూవీలో లాస్ట్లో మ్యాథ్స్ వస్తాడు కదా, అలా ఉన్నాడు కదా కొంచెం. మీకు తెలుసా డాగో బ్రో కూడా యాక్టర్ అన్నమాట. మీరు ఫుల్ జాయిగా ఇందాక ఉన్నారు కదా. సో మాది ఇప్పుడు సెకండ్ ప్లేస్లో కూడా షూట్ అయిపోయింది గైస్. మేము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. కొంచెం ఎలాగా మాట్లాడుతున్నా కాజ్ అక్కడ వాళ్ళు అయితే షూట్ చేస్తున్నారు. సో దే ఆర్ షూటింగ్ దే ఆర్ సెటప్పింగ్ దట్ సైడ్. లెట్ మీ షో. సో అక్కడ తల మీద చేయి పెట్టుకున్నారు కదా, తనే డైరెక్టర్ సార్ అనమాట. యా సో హౌస్ అయితే బాగుంది, లైక్ డూప్లెక్స్ హౌస్. మంచిగా ఏసీ ఉంది, కూల్గా ఉంది గైస్. మనకి బ్రేక్ అయితే ఇచ్చారు. సో మేమైతే ఏం చేస్తున్నామంటే ఇక్కడ బీచ్కి అయితే వచ్చేసాం గైస్. సో చీకట్లో మీకేం కనపడకపోవచ్చు. సో మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తా, అప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది. ఎస్ గైస్, ఇప్పుడు మనం బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. అది నైట్ టైం. ఈ బీచ్లో ఎవరూ లేరు, మేము తప్ప. ఉంటే పాములు ఉండొచ్చు. అందుకే మన బ్రోని ఫస్ట్ పంపిస్తున్నాం, బలికా బక్రా. ఆ బ్రోకి ఏదైనా అయితే మేము పారిపోతాం. How are you feeling, man? Hi bro. నాకు ఒకసారి చెప్పినట్టే వెళ్తా. అటు చూడు, అటు చూపి. చూడండి guys, the beautiful mountains and the moon, how it's looking. And ఇటువైపు చూస్తే the beautiful ocean. Crazy Zod, crazy. వాటర్ చూడండి ఇక్కడ వరకు వస్తుంది. మై గాడ్, వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి గాయస్. వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి గాయస్. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఉన్నాం, మీరు చూసుకోవచ్చు. యా ఇండియా ఎడ్జ్లో ఉన్నాం గాయస్. యూ కెన్ సీ దట్. చూడండి, మనం ఇండియా ఎడ్జ్లో అయితే ఉన్నాం. కొంచెం అటు వెళ్తే మయన్మార్, థైలాండ్ అంతా వస్తుంది. ఇట్లా బోట్కి వెళ్ళిపోదామంటావా బ్రో? మలేసియా షూటింగ్ వదిలేసి వెళ్ళిపోదామా? గాయస్, ఇది మన గత అయితే. ఇప్పుడు టైం ఎంత తెలుసా? అగండి గాయస్, ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది మిడ్ నైట్. సో ఇప్పుడు మాకు బ్రేక్ అయితే ఇచ్చారు గాయస్. సో మేము ఇక్కడ వాష్రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ మా నైట్ అంతా షూటింగ్ ఉంటుందంట. ఐ హేట్ నైట్ షూట్స్ గాయస్. యా చాలా ఫడ్డీకి అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ ఫర్ ప్యాషన్
సో కష్టపడితేనే ఫలితం సోదరా. అది ఏ ప్యాషన్ అయినా సరే, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, నెవర్ ఎవర్ గివ్ అప్. ఓకే బ్రో, యా ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ టుడే. వీలైతే మళ్ళీ మీకు షూటింగ్ చూపిస్తా ఎలా అవుతుందని. ఇప్పుడు కొన్ని షార్ట్స్ అయితే అయ్యాయి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇదే మన జ్యువెలరీస్. ఇది ఒక చైన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి, ఒక చైన్ ఎలా ఉంటుంది. ఇది మన యాక్సెసరీస్. అండ్ ఇక్కడ సమ్ గోల్డ్, ఇవన్నీ చైన్స్ ఉంటాయి, యాక్సెసరీస్. ఇది కొత్త మైక్ గైస్, మొన్నే కొన్నాను. సో కొంచెం అప్గ్రేడ్ అవుదామని కొన్నాను గైస్. సో చూడండి, నేను ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొంచెం సపోర్ట్ చూపించండి. ఐ నో ఐఎమ్ వెరీ ఇన్కన్సిస్టెంట్, బట్ ప్లీజ్ యూ కెన్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. టైం 1 AM అవుతున్నా కూడా నేను వీడియో ఇంకా రికార్డ్ చేస్తున్నాను. నాకు ఇట్ రెస్ట్ టైం, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ వై బికాస్ మీకోసం, మీకు చూపించాలని. యా ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ C4 చిరు. యా మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా సాధించాలంటే అసలు డోంట్ ఎవర్ థింక్ అబౌట్ యువర్ రిజల్ట్స్. మీ 100% కాదు, మీ 1000% ఇచ్చి పడండి. రిజల్ట్స్ లెఫ్ట్ ద గాడ్. సో ఎప్పుడు మీకు బెస్ట్ వస్తుందని థింక్ చేయండి. హోప్ ఫర్ ది బెస్ట్, డూ యువర్ బెస్ట్. ఓకే గైస్, ఇప్పుడు మనం మీకు బయటకు వెళ్తే మీకు చూపిస్తా ఎలా ఉంటుందని. ఓకే, కమ్ విత్ మీ గైస్. సో షూటింగ్ అవుతుంది యాక్చువల్లీ బయట. లెట్ మీ షో షూటింగ్ స్పాట్. నా షూటింగ్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్లో. మన బ్రో మంచిగా చిల్ అవుతున్నాడు. ఇక్కడ మంచిగా ఏసీ ఉంది గాయస్. ఇది మన రూమ్ కాదు, దిస్ ఇస్ షూటింగ్ రూమ్. రాకూడదా? రావచ్చా? సో ఇక్కడైతే మనకి ఇప్పుడు షూటింగ్ అయితే అవుతుంది. సో ఇయర్ షూటింగ్ ఓనా హ్యాపెన్. అక్కడ బ్యాగ్ వేసుకున్నారు కాస్ట్యూమ్ అన్న నవ్వుతున్నారు కదా ఆయన. సో కెమెరా అనేది చూడండి, అక్కడ ఉంది కెమెరా. సో యూ కెన్ సీ దట్ కెమెరా రైట్. ఎస్ గైస్, అక్కడి నుంచి ఇక్కడ షార్ట్ పెట్టారు. సో ఇద్దరు యాక్టర్స్. హాయ్ బ్రో, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి మా ఛానల్. సబ్స్క్రైబ్ C4 చిరు. సబ్స్క్రైబ్ C4 చిరు. యా యా యా, థ్యాంక్ యూ బ్రో. యా మీ పేరు? వినోద్. యా నైస్ టు మీట్ యూ. లైక్ కొట్టండి అని చెప్పండి. ఓకే. సో గైస్ మమ్మల్ని తిడుతున్నారు. సో అక్కడ షూట్ అంత అలో లేదని, కానీ వీలైనంత చూపిస్తుందా మీకు ఎప్పుడు ఫ్రీ దొరికినప్పుడు. ఇది బాల్కనీ అనమాట. వస్తుందా ఇది? వద్దులే గైస్, మరి ఏమైనా పగిలిపోతే బాగోదు. బ్రో నీకు ఎలా అనిపించింది బ్రో షూటింగ్? బ్రో చూడొచ్చు, ఆ ఫేస్ మొత్తం డల్ అయిపోయింది నాకు బ్రోకు. నైట్ షూట్ అంతా అంతే గైస్. నైట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నైట్ స్లీప్ లేకపోతే చాలా చాలా కష్టం బ్రో. సో డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి, ఫేస్ డల్ అయిపోద్ది. యా అది నో, నైట్ టైమే మన బాడీ అనేది రిపేర్ మోడ్లోకి వెళ్తారు. సో నువ్వు నైట్ టైం రెస్ట్ పడుకోకపోతే మెనీ థింగ్స్ విల్ చేంజ్. యా టుమారో విల్ టేక్ సమ్ రెస్ట్. మళ్ళీ అయితే నేను మీకు వైజాగ్ అయితే ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. ఓకే. సో గైస్ ఇప్పుడే మన షూటింగ్ అయితే అయిపోయింది. టైం అరౌండ్ 2 AM. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఇంకా మధ్యాహ్నం లేచి జిమ్కి వెళ్తా. ఇంకా అయిపోయింది, ఇంతే వైజాగ్ స్కెడ్యూల్. యా సినిమా వచ్చాక మీరు తప్పకుండా చూడాలి. ఐ విల్ అప్డేట్ యూ. ఇక్కడ చూడండి గైస్, రోడ్స్ ఎంత ఎంటీ ఉన్నాయంటే. అసలు రోడ్స్లో ఎవరు లేరు తెలుసా. ఇప్పుడే కాదు, మేము వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి రోడ్స్. మస్తున్నాయి బ్రో. అందుకే అందరికీ వైజాగ్ అని పిచ్చోళ్ళ అంటారు. అర్థమే నాకు ఇంత బాగుంటుందని. సో షూట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే రూమ్కి అయితే వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి పడుకునేస్తాం గైస్. చూడండి రోడ్ ఎంత ఎంటీగా ఉందో, ఎవరు లేరు అసలు. రోడ్లో మనం మాత్రమే ఉన్నాం. మంచి హారర్ ఫీల్ అయితే ఉంది గైస్. సో గైస్ ఇప్పుడే మేము రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా రేపు కలుస్తాం గైస్. గుడ్ నైట్, బాయ్ బాయ్, సీ యూ టుమారో.